ఇప్పుడు మనకి ఏపీలో 50 రోజులు పరిపాలన కంప్లీట్ అయింది. చాలామంది అయితే పాజిటివ్గా చెప్తున్నారు, చాలా బాగా చేశారు, ఇంకా బాగా చేయాలని. సో మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది. ఆ పరిపాలన అనేది చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 10 లోపల ఫంక్షన్లు అన్నీ ప్రజలకు అందుతున్నాయి. ఇదివరకుగా బ్యాంకులు వేస్తాం, లేకపోతే 2 రోజుల తర్వాత వస్తాయి. ఆ టైప్ లేదు. ఎర్లీ మార్నింగ్ ఫంక్షన్లు అన్నీ అందరికీ చేరుతున్నాయి. ఫస్ట్ డే ఐ థింక్ లాస్ట్ మంత్ 95% 10 o'clock కంప్లీట్ అయిపోయింది. నిజంగా ఎంప్లాయీస్కి ఎవ్రీ మంత్ 15th, 16th వచ్చే జీతాలు వాళ్ళు బయట అప్పులు చేసి ఈఎంఐలు కట్టుకునేవారు. అది ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు ఈవినింగ్ 5 o'clockకే పడిపోతుంది. చాలా బాగా జరుగుతుంది. నాకు తెలుసు 50 days అనేది చాలా బాగుంది. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కువ సమయం అధికారులు గడుపుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఒక నిజాయితీ బోర్డు మామూలు రాజ్యాంగ అధికారం వస్తే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనం. చాలా బాగా చేస్తున్నాడు. ఫ్యూచర్లో కూడా ఆయన ఇలాగే చేయాలి. సినిమాల మీద అది కాన్సన్ట్రేషన్ కాకుండా ఈ విధంగానే రాజ్యాధికారం చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అలాగే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు అయితే అమరావతికి ఎలాంటి పెట్టుబడులు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. అది సూపర్ అండి. ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్విస్ బ్యాంక్లో ఎంప్లాయ్, అందరికీ తెలుసున్నాయండి. ఆల్రెడీ ఆయన దీంట్లో చదివి వచ్చాడు, పరిపాలనా దక్షత ఉన్నవాడు, ఎంప్లాయ్మెంట్ గురించి అది తెలిసినవాడు. అది పెట్టుబడులు తీసుకురావాలన్నది అతనికి ఉన్న నాలెడ్జ్, అది బాగా ఉపయోగపడుతుంది. 100% మోర్ దెన్ 5 yearsలో ఏపీ అనేది మన 23 states ఏదో ఉన్నాయి, దాంట్లో కనీసం అట్లీస్ట్ 6th, 7th ప్లేస్లోనే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను 5 years. కేంద్రం ఇచ్చిన బడ్జెట్ ఏపీకి ఎంతవరకు సరిపోయే అవకాశాలు ఉన్నాయంటారు మీరు? అసలు సూపర్ అండి. కేంద్రం అనేది ఎప్పుడైనా ఏపీకి బడ్జెట్ ఇచ్చేదా? ఫస్ట్ టైం కుదిరింది ఆ విధంగా. గవర్నమెంట్ మన సపోర్ట్ కూడా అవసరం అవడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. మోర్ దెన్ ఈ 5 yearsలో ఏపీ టాప్ 5లోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఐ ఎక్స్పెక్ట్ ఇన్ టాప్ 5. గన్నవరం వంశీ గారు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది, వల్లనేని వంశీ గారు. దానిపైన ఎక్కడ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. సో ఎలా చూడాలంటారు? స్పందిస్తారండి. వాళ్ళు సరైన పరిపాలన చేసి సరైన అధికార దక్షత పాలిస్తుంది, ఎవరు ఏమన్నారు. వాళ్ళు మాట్లాడింది ఎంతసేపు పాలకుల్లా కాకుండా ఏదో వన్ సైడ్గా మేము ఒకళ్ళతో ట్రావెల్ చేస్తున్నాం, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడాలి. కానీ వాళ్ళు ఎప్పుడు అంటే పాయింట్ ఎప్పుడు మాట్లాడలేదు కదా. అందుకే జనాల్లో కూడా పెద్ద ఫీలింగ్ లేదు. ఇంకొక 2-3 అరెస్ట్ చేసినా కూడా ఎవరు ఏం పట్టించుకోరు దీని గురించి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నాయంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం చెప్పలేము కదా సార్, అది మనం చెప్పలేము. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్లోకి వైసీపీలోకి వైసీపీ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవకాశం ఉండొచ్చండి. మీరు ఒక సామాన్య వ్యక్తిగా ఎన్డీఏ కూటమికి ఏమైనా సలహా ఇస్తే ఎలాంటి సలహాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎన్డీఏ కూటమి కాలం చేస్తాం సార్. మోడీ పరిపాలన అనేది బాగానే ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఈ 2 స్టేట్లకి అనేది లాస్ట్ 10 years నుంచి ఏమీ లేదు. ఈ ఇయర్ అయితే ఏపీకి ఇచ్చారు. అలాగే తెలంగాణకు కూడా సరైన ఫండ్స్ ఇచ్చి ఆదుకోవాలని నా ఒపీనియన్, పర్సనల్ ఫీల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు రాజేంద్రరాజు కాంచనపల్లి. నేను టెలివిజన్ రచయితల సంఘానికి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అండ్ 5000 episodes స్క్రీన్ ప్లే, కథ, మాటలు, పాటలు రాశాను. రీసెంట్గా ఓ తండ్రి తీర్పు అనే సినిమాకి చాలా బాధ్యతగా అన్ని విభాగాల్లోనూ పనిచేసి ఆ సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు సెన్సార్ కూడా అయిపోయింది. త్వరలో మేము ముందుకు రాబోస్తుంది. సార్ యాక్చువల్లీ ఏపీలో 50 రోజుల పరిపాలన అయితే కంప్లీట్ అయింది. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? పరిపాలన కంప్లీట్ అయింది, ఇంకా కంప్లీట్ అవుతుంది, కొనసాగుతుంది. ఇవన్నీ పక్కకు పెడితే ఒక మార్పు వచ్చిందనేది తెలుస్తుంది. అంటే ఇంతకుముందు బాగలేదు, ఇది బాగుందని చెప్పడం కాదు నా ఉద్దేశము. మెయిన్గా కళామ తల్లి ముద్దుబిడ్డలైన, అంటే కళామ తల్లి ముద్దుబిడ్డలు ఎవరవుతారు? బాగా స్పందించే వాళ్ళు అవుతారు. ప్రతి చిన్న విషయానికి కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు అవుతారు. అంటే ఒక కళామ తల్లి బిడ్డలుగా నేను రైటర్ను, తను డైరెక్టరు. మేము స్పందిస్తున్నది ఏంటంటే ఎవరి కష్టాలను చూసినా మనకు కన్నీళ్ళు రావాలి, అది మన కష్టం అనిపించాలి. ఎవరి కన్నీళ్ళు చూసినా మనకు కన్నీళ్ళు రావాలి, అది మన ఇంట్లో సమస్య అనిపించాలి. అలా ఫీల్ అవుతున్న వ్యక్తులు పేర్లు చెప్పను, వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంత కదలిక, మరికొంత ఉత్తేజము, ఉత్సాహము ప్రజల్లో వచ్చింది అండ్ పాలనలో వచ్చింది. అది మంచి మార్పుకే వస్తుంది. ఎప్పుడైనా మార్పు మంచిదే, మార్పు చాలా మంచిది. అది కొన్నాళ్ళు కొందరు చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఒక నాయకుడు, మళ్ళీ పేరు చెప్పను, అతను ఒక మాట అన్నాడు. ఏమని? ఇప్పుడు మనకంటే మామూలుగా ఉన్నవాళ్ళు, మనకంటే కొంచెం ఆలోచన శక్తి తక్కువ ఉన్న వాళ్ళు మన ముందు మనల్ని శాసిస్తున్నారు, అధికారం చెలాయిస్తున్నారు కదా. అదే మనం ఎందుకు చేయలేకపోతున్నాము? దానికి దమ్ము ధైర్యం కావాలి అని అన్నాడు. ఆ దమ్ము ధైర్యం ఎవరికి వస్తుంది? అన్నీ తెగించిన వాడికి వస్తుంది. అన్నీ తెగించాలని అంటే మన బ్యాక్గ్రౌండ్ ఏం ఉండకూడదు. ఉంటే ఉన్నది, పోతే పోయింది ప్రాణం అనే ఫీలింగ్ ఉన్నవాడికే వస్తుంది. కోట్లు ఉండి
ఆ అద్భుతమైన అధికారం చెలాయించే ఒక అద్భుతమైన మార్గం ఉండి మార్గదర్శిగా ఉన్న వ్యక్తి, నేను తెగిస్తాను, నేను పోయినా పర్వాలేదు, నేను ఏమైనా చేయగలను అనే వ్యక్తి ఇప్పుడు ఆ ఆంధ్ర రాజకీయాల్లో ఉన్నాడు. కాబట్టి మార్పు చాలా మంచిగా వస్తుంది. ఎందుకంటే తను నాకు తెలిసి ఒక ప్రైమ్ మినిస్టర్ను కూడా మెప్పించగలిగి అతడిని ఒప్పించగలిగి అతడి పక్కన కూర్చోగలిగే శక్తి సత్తా ఉన్నవాడు ఇంతవరకు నేను దాదాపు ఏ నాయకుని చూడలే. అందరూ వెళ్ళి ఏదో ప్రాధేయపడడం లాగా నమస్కారం చేయడం లాగా ఉన్నారు. కానీ తనని చూస్తే ఒక దైవాంశ సంభూతుడైన మోదీ గారు కూడా ఆయనను చూసి ఉత్తేజంగా ఫీల్ కావడం, ఆయన చూసి ఏదో ఉత్సాహంగా ఉండటం అనేది నాకు బాగా కదిలించిన విషయం. టోటల్గా ఏపీ పరిస్థితి బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మార్పులు ఎప్పుడైనా మంచికే దారితీస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగు పరిశ్రమకి ఎలాంటి మంచి ఇంకా అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఏపీ అమరావతి కూడా రమ్మని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ కూడా చెప్పారు. సో ఒకవేళ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ పరిశ్రమ సినిమా ఇండస్ట్రీయా బ్రదర్? ఇప్పుడు చెప్పాలంటే పుట్టింటి లాంటిది ఇది. హైదరాబాదు తెలంగాణ అని వేరు చేయటం లేదు నేను. పుట్టింటి లాంటిది ఇది. ఈ పుట్టింటిని విడిచిపెట్టి వెళ్తాము అంటే కన్న ఊరిని వదిలిపెట్టి దుబాయ్కి వెళ్తాము, అమెరికాకి వెళ్తాము. అట్లాగా ఒక 2 రాష్ట్రాలు విడిపోయాయి. ఇవి ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రాలే, కలిసి ఉన్న రాష్ట్రాలే. అక్కడ స్టూడియోలు డెవలప్ కావాలి, అక్కడ కళాకారులు ఉన్నారు. పాపం వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే కళాకారులు వచ్చినంత మాత్రానికి ఉపాధి వెంటనే దొరకదు. ఇక్కడ ఫుట్పాత్ల మీద పార్కులలో ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాము. మా అన్నయ్య సహకారంతో చాలామందికి మేము చేయూతనిచ్చాము. ఏదైతే కోరికతో ఆశయంతో అమ్మను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారో ఇక్కడ మేము ఒక అమ్మగా అంటే పిన్న తల్లి కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, ఏదో ఒక తల్లిగా మేము ఆసరాగా ఉంటున్నాము. ఆర్టిస్టులకు, రచయితలకు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమంటూ ఒక చిన్న స్టూడియో పెట్టుకున్నాము ఇక్కడ కృష్ణానగర్లో. అక్కడ అందరికీ మాకు చేతనైనంత సహాయం చేస్తున్నాము. అట్లాగే అక్కడ పెట్టుకుంటే అక్కడి వాళ్ళకు సహాయం అవుతుంది. ఇది అక్కడ డెవలప్ కావాలి, ఇక్కడ కావద్దు, ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ కావాలి, షిఫ్టింగ్లు లేవండి. ఎక్కడైనా అక్కడ ఒక దేవాలయము, ఇక్కడ ఒక దేవాలయం లాగా, అక్కడ భక్తులు ఇక్కడ భక్తుల్లాగా అంతటా సమానంగా ఉండాలి. ఇండస్ట్రీ 2 రాష్ట్రాల్లోనూ సమానంగా అభివృద్ధి చెందాలి. అక్కడి వాళ్ళకి అవకాశాలు రావాలి, ఇక్కడ వాళ్ళకి అవకాశాలు రావాలి. థ్యాంక్ యూ. సరే, గుడ్ నేమ్ వేణుగోపాల్. సార్, ఆల్రెడీ ఏపీలో 50 days పరిపాలన అయితే కంప్లీట్ అయింది. సో మీకు ఏమనిపిస్తుంది? ఏపీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రోత్ ఇంజన్. లైక్ ఇప్పుడు చూస్తే ప్రజెంట్ ఏరాలో ఏపీకి ఉన్న వనరులు, ఏపీకి ఉన్న అభివృద్ధి ఏదైతే ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయో అది ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే కంటిన్యూటీ అనేది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు ఏదైతే విధంగా అయితే పరిపాలన సాగిస్తున్నారో బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో అనిపిస్తుంది. ఇప్పుడైనా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమాలు కూడా పక్కన పెట్టి ఎక్కువ అధికారులతోనే సమయాన్ని అయితే గడుపుతున్నారు. సో ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే ఆయన మైండ్ సెట్, ఆయన ఏదైతే అనుకుంటున్నారో అంటే పరిపాలన అభివృద్ధి అని ఏదైతే ఎక్కువ శాతం ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారో దానివల్ల ఇంకా బ్రైట్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆయనకున్న ఆలోచన ఏదైతే ఉందో, ఆయన ముఖ్యంగా ఇంత ఫామ్లో ఉన్నప్పుడు సినిమాల నుంచి ఆయన పాలిటిక్స్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన ఏదో ఒక గోల్ ఉంది. ఆయన ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఆయన ఏదో ఫుల్ఫిల్ చేస్తారనిపిస్తుంది. అలాగే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు అయితే ఉన్నారు సార్ ప్రజెంట్ మనకి. ఆయన ఎలాంటి సంస్థలని అండ్ కంపెనీస్ ఏపీకి అమరావతికి తెచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఆయన వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్ త్రూ అవుట్ ద ఇయర్ ఆయన యూఎస్లో వేరే కంట్రీస్లో ఉన్నారు కాబట్టి ఆయన చేసే చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే ఏ విధంగా అయితే ఆయన ఇనిషియేటివ్స్ తీసుకున్నారో డైరెక్ట్ పీపుల్ టు కనెక్ట్ అని, ఆ విధంగా ఆయన ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే కేంద్రం బడ్జెట్ ఇచ్చింది ఏపీకి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సార్ బడ్జెట్ ఏపీకి ఏమైనా సరిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అభివృద్ధి చేసుకుంటూ ఇంకా వనరులను సమకూర్చుకోవడం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో దాంట్లో ఎక్సలెంట్. సో ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి ఇంకా ఆయన మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. అలాగే ఫ్యూ డేస్ బ్యాక్ గన్నవరంలో వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు సార్. బట్ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు పాలిటిక్స్లో అంత డీప్గా మనము చెప్పలేము, కానీ కాకపోతే ఏ విధంగా అయితే అభివృద్ధి ఉందో దానిపైన మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయడం బెటర్. ఇంకొకటి ఏంటంటే సార్, వైసీపీ కాంగ్రెస్లో పొత్తు పెట్టుకుంటుందని చెప్పేసి ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి గత కొన్ని రోజులుగా. ఒకవేళ నిజంగా అదే జరిగితే షర్మిల గారి పరిస్థితి ఏంటి? అవి ఊహాగానాలే కదా, ఇప్పుడు ఏం వాస్తవంగా ఏం బయటికి రాలేదు దానిపైన. అంటే ఇప్పుడైతే ఏదో ఏరిందా అంటే విండ్స్ ఇన్ ద ఎయిర్ అన్నట్టు ఏదో మాటలు గాల్లోనే నడుస్తున్నాయి, వాస్తవంగా ఏది రాలేదు. దానిపైన మనం ఏం కామెంట్ చేయలేం. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక కామన్ మ్యాన్గా మీరు ఎన్డీఏ కూటమికి ఇచ్చే సలహా అంటే మీరు ఏం చెప్తారు? ఎన్డీఏ అంటే మిత్ర పక్షాల భాగస్వామ్యం. దాంట్లో వాళ్ళు వివిధ పార్టీల వివిధ ఆలోచనలు ఒపీనియన్ ఉందో వాళ్ళు అందరూ సమకూర్చుకొని
ఏవైతే అవకాశాలు ఉన్నాయో దానిపైన గుడ్ ఫర్ పీపుల్ గుడ్ ఫర్ నేషన్ అనేది కాన్సెప్ట్ ఉందో దాంట్లో బిలీవ్ చేసి నడిస్తే బాగుంటుంది.